ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మన సండే స్కూల్ విద్యార్థులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామములు శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్, మనం ఒక అంశం నేర్చుకుంటూ ఉన్నాం. మనం నేర్చుకుంటూ ఉన్న అంశం పేరు చెప్పండి ఒకసారి. నేను ఎందుకు యేసుని మాత్రమే నమ్మాలి, యేసుని మాత్రమే నేను ఎందుకు నమ్మాలి అనేటటువంటి అంశంలో బాబు ఈ శ్రీ విషయాలు చెప్పాను. ఒకటి, గట్టిగా యేసు ప్రభువు వారు పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. రెండవదిగా యేసు ప్రభువు వారు సమస్త మనుషుల కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చి బలియాగం చేయబడినాడు అని మనం ఇప్పటికీ నేర్చుకొని ఉన్నాం. ఈరోజు మూడవదిగా యేసును మాత్రమే మన జీవితంలో మనం ఎందుకు నమ్ముకోవాలో, యేసు ప్రభువుని ఎందుకు విశ్వసించాలో మరొక విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఏమి వ్రాయబడి ఉన్నది మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త నేను చదువుతూ ఉన్నాను, మీరందరూ జాగ్రత్తగా ఆలకించండి. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 8వ వాక్యమును చదువుతూ ఉన్నాను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారంతను గ్రహింపలేదు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళి పోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగిచూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చున్నట్టు కనబడెను. ఆ రీతిగా యేసు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి లెగిచినట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. యేసు పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. యేసు పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. యేసు సమస్త మనుషులమైన మన కొరకు కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేశారు. చనిపోయి సమాధి చేయబడ్డారు. అలాగే సమాధిలో ఉండిపోలేదు కానీ ప్రభువారు ఆయన సమాధిలో నుండి తిరిగి లెగిచినట్లుగా, ఆయన మరణాన్ని జయించి లెగిచినట్లుగా యేసు ప్రభువారు సమాధిలో తిరిగి లెగిచాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి మరి మరణాన్ని జయించి లెగిచాడని మనకి బైబిల్ చెప్తూ ఉంది. యేసు ప్రభువారు మరణాన్ని ఓడించి లెగిచాడని మనకి చరిత్ర తెలియజేస్తా ఉంది. నేడు గొప్పవాళ్ళుగా మహానుభావులుగా పిలువబడిన వారు, అనేకుల చేత పూజలు పురస్కారాలు అందుకున్నటువంటి వారు చనిపోయారు. గొప్పవాళ్ళు వారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, వారెవరూ కూడా సమాధిలో నుండి తిరిగి లెగవలేదు. వారి సమాధులన్నీ కూడా మోయబడే ఉన్నాయి. వారి సమాధులన్నీ కూడా మరి అలాగే మూతబడే ఉన్నాయి. ఒక్క ప్రభు సమాధి మాత్రమే, యేసు ప్రభుల వారి సమాధి మాత్రమే తెరవబడి ఉన్నట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతాం. మహానుభావులైన వారు, లేదంటే మరి పూజ్యులు, పూజారులైన వారు, పూజలు అందుకున్న వారు ఎందరో చనిపోయి సమాధి చేయబడ్డారు. వారు ఎవరూ కూడా తిరిగి లెగవలేదు. కేవలం ఒక్క ప్రభువారు మాత్రమే, యేసు ప్రభువు మాత్రమే సమాధిలో నుండి మరణాన్ని జయించుకొని ఆయన తిరిగి లెగిచినట్లుగా మనం పరిశుద్ధ వాక్యములో చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఒక స్త్రీ యేసు ప్రభు వారి యొక్క సమాధి ఎందుకు చాలా వేకువనే వెళ్ళింది. యేసు ప్రభు సమాధిలో ఉన్నాడేమో చూద్దాం. సమాధిలో ఉన్నటువంటి ఆయన దేహమును, ఆయన యొక్క శరీరమును సుగంధ ద్రవ్యాలతో అలంకరించుదామని, సుగంధ ద్రవ్యాలు ఆయన దేహానికి పూయాలని ఒక మహిళామూర్తి అక్కడికి వెళ్ళింది. వెళ్ళి చూస్తే ఆమెకు యేసు ప్రభు వారు సమాధిలో కనబడలేదు. అందుకు ఆమె ఏడుస్తూ ఉన్నట్లుగా 15వ వాక్యంలో చదువుతూ ఉన్నాం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయన్ని ఎక్కడ ఉంచుదువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎందుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన్ని హెబ్రీ భాషతో రబ్బోని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. యేసు ప్రభువారు సమాధిలో లేడు.
యేసు ప్రభువారు మరణించి అలాగే ఉండలేదు, కానీ ఆయన మరణాన్ని జయించుకొని సమాధిలో నుండి ప్రభువారు తిరిగి లెగిచినట్లు దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. యేసు పునరుద్ధానుడైన దేవుడై ఉన్నాడు. యేసు మరణాన్ని జయించిన దేవుడై ఉన్నాడు. యేసు సమాధిని గెలిచిన దేవుడై ఉన్నాడు. యేసు సమాధిని ఓడించిన దేవుడై ఉన్నాడు. యేసు మరణాన్ని గెలవడం మాత్రమే కాదు, యేసు మరణాన్ని జయించడం మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసముంచిన మనము కూడా, యేసునందు విశ్వాసముంచిన మనము కూడా మరణాన్ని గెలవాలని, మరణాన్ని జయించాలని, మరణించిన తరువాత చనిపోయి సమాధి చేయబడి అలాగే సమాధిలో ఉండటం కాదు, కానీ యేసు ఎలాగున మరణాన్ని జయించి తిరిగి లెగిచాడో అలాగే మనము కూడా సమాధిలో నుండి ఒకరోజు లెగుస్తాము, ఒకరోజు లెగవాలి అని యేసు ప్రభువారు చెప్పారు. మనం విద్యలో లెగవాలి, మరి ఆర్థిక విషయాల్లో పైకి రావాలి, ఆరోగ్యపరంగా పైకి రావాలి, ఫిజికల్గా లెగవాలి, ఆత్మీయంగా లెగవాలి, భక్తి సంబంధంగా మనం లెగవాలి, ప్రార్థనలో పైకి రావాలి, విశ్వాసంలో పైకి రావాలి, పరిశుద్ధతలో పైకి రావాలి, వెలసి ఆత్మీయ జీవితంలో మనం పైకి రావాలి. మీరందరూ పైకి రావాలి, మీరందరూ లెగవాలి. చెప్పండి ఏం కావాలి? చెప్పండి ఏం కావాలి? మీరందరూ ఏం కావాలి? దేంట్లో లెగవాలి? ఆత్మీయ జీవితంలో లెగవాలి. ఎందుకు లెగవాలి? యేసు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి లెగిచాడు. యేసు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి చెప్పండి, యేసు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి ఎలాగో లెగిచాడు, అలాగే మనము కూడా అన్ని విషయాల్లో లెగవాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి యేసు పరిశుద్ధులైన దేవుడై ఉన్నాడు. యేసు సమస్త మనుషుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాడు. యేసు సమాధిలో నుండి మరణాన్ని గెలిచి మరి పునరుద్ధానుడై మరి మరణాన్ని జయించిన దేవుడై ఉన్నాడు. కనుక మనం యేసును నమ్ముకోవాలి. ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం. కంప్లీట్ నీల్ డౌన్. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడదాం. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. ఒక్క నిమిషం లేచి నిలబడి మీ రెండు చేతులు ఆకాశం వైపు చాపి నిలబడదాం. అందరూ లేచి నిలబడి, ప్రభువా నా కొరకు మీరు కలవరి శిలువలో గాయాలు పొందారు, నా కొరకు మీరు కలవరి శిలువలో రక్తం కార్చారు, నా కొరకు మీరు కలవరి శిలువలో కొరడా దెబ్బలు తిన్నారు, నా కొరకు మీరు సమాధి చేయబడ్డారు, సమాధిలో తిరిగి లెగిచారు. అందరూ మీ రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. నా చేతులు పట్టుకోండి అయ్యా, ప్రభువా నా చేతులు పట్టుకోండి నాయనా అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధులు అయిన మా తండ్రి యేసు స్వామి, మీకు వందనములయ్యా. కృప కలిగిన రాజా, కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. యేసును మాత్రమే ఎందుకు నమ్ముకోవాలో అనే విషయాలు బోధించాను. ఆ రీతిగా ప్రభువా మీరు పరిశుద్ధులై ఉన్నారని, సమస్త మనుషుల కొరకు మీరు ప్రాణత్యాగం చేశారని, అలాగే నాయనా మరణాన్ని జయించుకొని ప్రభువా తిరిగి లెగిచారని పిల్లలకు బోధించానయ్యా. వారికి ఈ విషయాన్ని అర్థం చేయండి. బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనమనే వాక్యము ఈ పరిచర్యలో నెరవేర్చబడినట్లుగా కృప చూపండియ్యా. ఈ పిల్లల జీవితాల్లో నెరవేరినట్లుగా మీరు సహాయం చేయి ప్రభువా. మీరే మహిమ పొందండి, బలతోడుగా ఉండండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే వాక్యము ఈ పరిచర్యలో మీరు నెరవేర్చుదురుగాక. యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. స్ట్రగుల్స్ ఎన్ని వచ్చినా, స్ట్రగుల్స్ ఎన్ని వచ్చినా, స్టార్మ్స్ ఎన్ని లేచినా, స్టార్మ్స్ అంటే ఏంటనే అలలు, తుఫానులు. వెరీ గుడ్. పిల్లలు చెప్పండి. స్ట్రగుల్స్ ఎన్ని వచ్చినా, స్టార్మ్స్ ఎన్ని లేచినా, అప్పుడు ఒక కాళ్ళు ముందుకు పెట్టి రొమ్ము ముందుకు విరిచి ఇప్పుడు చెప్పండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. నాకు ఏ భయం లేదు. ఎందుకు లేదు? మా డాడీ వెనకాల ఉన్నారు. మా యేసయ్య వెనకాల, మై ప్రొటెక్టర్ ఆయన వెనకాల ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడాలి లేదు. నాకు ఇంకా ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. ఎందుకంటే యేసయ్య ఒక్కసారి స్టాప్ అంటే ఇంకేం మాట్లాడకూడదు. ఓకే,
యేసయ్యా ఒక్కసారి స్టాప్ అనగానే అనగానే అయిపోతాయన్నీ కూల్ చల్ల చల్లని కూల్. వెరీ గుడ్. ఒకసారి పాడదాం. స్ట్రగుల్స్ ఎన్ని వచ్చినా స్ట్రాంగ్స్ ఎన్ని లేచిన 1 2 3 స్టార్ట్. స్ట్రగుల్స్ ఎన్ని వచ్చినా స్ట్రాంగ్స్ ఎన్ని లేచిన ఐ డోంట్ హావ్ ఎనీ ఫియర్. అందరూ స్ట్రగుల్స్ ఎన్ని వచ్చినా స్ట్రాంగ్స్ ఎన్ని లేచిన ఐ డోంట్ హావ్ ఎనీ ఫియర్. యేసయ్యా ఒక్కసారి స్టాప్ అనగానే అయిపోతాయన్నీ కూల్. యేసయ్యా ఒక్కసారి స్టాప్ అనగానే అయిపోతాయన్నీ కూల్. గుండె నిండా జాయ్ జాయ్ మైండంతా హాయ్ హై. గుండె నిండా మైండంతా లేదు నాకింకా ఫియరు. యేసే కదా నా డియరు. 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 కొడదామేసే గట్టిగా చప్పట్లు. అనే మనుషులకు చప్పట్లు కొట్టినప్పుడు ఇలా చప్పట్లు కొట్టాలని. అవునన్నయ్య. ఏసై చప్పట్లు కొట్టినప్పుడు రెండు చేతులు పైకెత్తి కొట్టండి పిల్లలు గట్టిగా చప్పట్లు. పిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే గట్టిగా చప్పట్లు కొట్టా 1 2 3 చెప్తాను గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి హలో హలో ఎవరండి మాట్లాడేది ఫోన్లో? ఫోన్లో కాదురా, మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. అరే మీరు పిల్లండి, హాయ్ అని పిల్లండి ఒకసారి, రమ్మనండి ఒకసారి. హలో హలో నీ కోసం ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు చాలా మంది. గ్యాస్ బుక్ చేయడం కోసం ఒకటి నొక్కండి. అరే బుక్ చేయడం కోసం రెండు నొక్కండి. నువ్వు బయటకు వస్తే నీ పేక నొక్కుతారు రా బయటికి. నువ్వు నా బయట ఒక్క నిమిషం నేను మేకప్ చేసుకుంటున్నా. ఓకే 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 ఒకసారి 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 రా. అరే నువ్వు నాకు లెఫ్ట్ సైడ్ ఇచ్చావా? లెఫ్ట్ సైడ్ నుంచోగా అవునన్నయ్య. ఎందుకలాగా? నువ్వు అక్కడ నుంచి కనిపించట్లేదు చీకట్లో. నాకు మంచి మైక్ ఇవ్వ, ఈ మైక్ కాకుండా అన్నయ్యకి మంచి మైక్ ఇవ్వండి. ఇస్తారు ఇస్తారు. రెడ్ కలర్ గేమ్ ఉందా? రెడ్ కలర్ గేమ్. వెరీ గుడ్. ఓకే అరే ఒకసారి హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి పిల్లలు.
ఓకే. సో ఒకసారి అరే వీడికి హాయ్ చెప్పండి అందరూ. హలో చెప్పండి. అక్క సంధ్యక్క చిన్న బాబు ఏడుస్తున్న బాబుని ఎత్తుకోండి భయపడుతుంది. శృతి అక్క, ఒరే నువ్వు వచ్చి ఒక అమ్మాయిని భయపెట్టిస్తావురా? కాదు, ఆ అమ్మాయి ఏమో భయపడుతుందిరా. అరే చేతి కట్టుకోండి. నీ పేరేంటి? నిన్ను చూసి అంటే నీ అందాన్ని చూసి. అరే చాలా అందంగా ఉంది కదా. ఏంటి నీ అందం చూసా మరి. కాదు, ఎంత అందంగా ఉన్నావు కాదురా, ఆ జుట్టు ఏంట్రా ఇంత కలర్గా ఉంది? ఒక రకమైన షాంపూతో స్నానం చేసావా? ఏంటా షాంపూ? ఉండదు నా రేపో షాంపూ ఎక్కడ ఉండదు. ఏంటి ఉండదు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఏంటి హనీ అక్క నీకు స్నానం చేయమని షాంపూ ఇచ్చిందా? అక్క అలా కాదు కానీ నీ హెయిర్ చాలా బాగుంది. ఆడి హెయిర్ నిజంగా బాగుందా? అరే ఆడేమన్నా కొంచెం డెప్ కటింగ్ లో ఉంది అమ్మాయి గారు. లేటెస్ట్ ఫ్యాషన్. ఏంటి నిన్ను చూసి ఒక అమ్మాయి బయట వెళ్ళిపోయింది. అరే చేతి కట్టుకో. అరే వీళ్ళందరూ అరవద్దు, చేతి కట్టుకోండి ఒకసారి. అరే వాడిని అడుగుతాము, నీ పేరేంటి ఇంతకి? జిలేబీ. జిలేబీ ఏంట్రా? కాదు అరే అరవకూడదు. జిలేబీ మీ మమ్మీ పేరేంటి? చెప్పరా? లడ్డు. అరే చేతులు కట్టుకోండి. నీకు తమ్ముడున్నాడా? తమ్ముడు పేరేంటి? నీ పేరు జిలేబీ అంటే ఏంటది? జాంగ్రియా. ఓహో, అయితే మీ డాడీ పేరేంటి? టీ సుధాకరా. అబ్బా అక్క లైవ్ చేస్తుంది, వాళ్ళ డాడీ కట్టేస్తున్నా సరిపోతుంది సంగతి. రే చేతులు కట్టుకుంటారా? అరే రే బాయ్ కాదు, నువ్వు మా దగ్గరికి వచ్చావు కదా. ఎప్పుడు వచ్చావు? ఎన్ని గంటలకు వచ్చావు? మధ్యాహ్నం వచ్చావా? ఓకే, మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఈ పిల్లలందరూ వేసే పాటలు నేర్చుకున్నారు, మంచిగా ఎలా ఉండాలో నేర్చుకున్నారు. అవునా? హలో ఆ మైక్ అనట్లేదు, నువ్వే అంటున్నావు. కాదు, ఇప్పుడు మా పిల్లలు మధ్య నుంచి మంచి సాంగ్స్ నేర్చుకున్నారు, వేసే పాటలు నేర్చుకున్నారు. మరి నువ్వు వచ్చి నేర్చుకున్నావు? నువ్వే అరే ఎప్పుడు చూడు తిండి గోలా కదా. కాదు, మా పిల్లలు ఈరోజు ఓ మంచి సాంగ్ నేర్చుకున్నారు. అదే ఒకసారి ఇంకో పాట పాడతారా? ఒకసారి పాడదాం. 1 2 3 स्टार्ट। ईशु तुमको प्यार करता है कितना गहरा। ईशु तुमको प्यार करता है कितना गहरा। कुछ ईशु तुमको प्यार करता है कितना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा।
పాడడానికి భలే ఉంది. అరే ఇంత చండాలంగా పడితే థ్యాంక్ యూ. అరే చేతి కట్టుకో. అరే ఈ బాయ్స్ అందరు ఏమేమి చేశారు? ఈ అన్న ఆడప్పుడే ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. చేతులు కట్టుకోకుండా ఏంటి? కాదు నీ స్వీట్ వాయిస్ తో మాట్లాడదాం అనుకుంటున్నాను. నీ స్వీట్ వాయిస్ తో పాడతావు సరే? పాడు. ఏ బాబు కాదు, పెళ్లి గ్రహం. పిచ్చి పిచ్చి పాటలు పాడతావు, మంచి పాట పాడు. వేసే పాట వేసే పాట పాడు. వేసే పాట. ఎస్. అరే ఎవరన్నా అలా పాడతారు వేసే పాట? ఎప్పుడో సిగ్గున్నాడు అలా పాట. అర్థమైందా? అరే చేతులు కట్టుకోండి ఒకసారి. అరే గర్ల్స్ చేతులు కట్టుకోండి. ఓకే బాయ్స్ చేతులు కట్టుకోండి. టెంటల్కి ఎందుకు కంగారు పడతారు? సో అయితే ఇప్పుడు పని చేద్దామా? హలో జిలేబీ, ఇప్పుడు పని చేద్దామా? ఏంటంటే ఒక చిన్న పాట, స్వీట్ గా ఉండే పాట, మంచిగా ఉండే పాట, వేసే పాట నువ్వు పాడితే అప్పుడు మేమందరం హ్యాపీగా విని వావ్ అనుకుంటాం మనసు. ఏ పాడతావా? గుండె నిండా వచ్చింది కదా పాట. మీరు పాడదు సరే. కాదురా, మనది గర్భవరమ పేట. సేమ్ అరే పేటలో గుండె మీద లేక ఇలా పిచ్చి పిచ్చిగా పాడకూడదు, నీట్గా. చూడు మా పిల్లలు చూడు ఎంత బాగా పాడతారు, ఎంత స్వీట్ గా, ఎంత బాగా పాడతారు చూడు. ఓకే అందరూ పాడదాం. 1 2 3 స్టార్ట్. పాడొకసారి మళ్ళీ ఫైనల్ గా. కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఆగారు, నీ హెయిర్ కొంచెం సెట్ చేసి మరి దారుణంగా పిచ్చోడు ఉన్నాను, అందుకని ఓకే ఇలాగా కూర్చోండి. ఇప్పుడు సో కాదు, నేనేం మాట్లాడినా నువ్వు వేరే ఆన్సర్ చేస్తున్నావు. అరే బాయ్స్ చేతులు కట్టుకున్నారా? చేతులు కట్టుకున్నారా? ఏంటి చెప్పు. ఈరోజు ఎస్, నీ ఫ్రెండ్ వస్తాడా? నీ తమ్ముడా? నీకన్నా బాగా పాడతాడా? రేపు తీసుకొస్తావా? అంటే ఇప్పుడు మాతో నువ్వు మాట్లాడవా? చూసారు మీరు అవ్వ జాతర వెళ్ళిపోతున్నాడు. నువ్వేట్రా పోపు అంటున్నావు? అడుగుతా మాట్లాడద్దా నీకు? అరే ఉండాలా వెళ్ళిపోవాలా? ఉండాలా వెళ్ళిపోవాలా? సో నువ్వంటే వాళ్ళకి ఇష్టం లేదంట, వెళ్ళిపోమంటున్నాను. సో బాయ్ 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 బాయ్.
సాత్విక్ గడిపేది నీకెలా తెలుసురా? నాకు తెలుసు అతను నాకు ఫోన్ చేశాడు రాత్రి. రాత్రి ఫోన్ చేసాడా? ఒరేయ్ సాత్విక్, హనీ ఏది హనీ కూడా తెలుసా నీకు? ఓ మై గాడ్, అదేనండి ఈ షాంపూ ఇచ్చిందంటే. హనీ నువ్వా ఈ హెయిర్ చేసింది? ఓ మై గాడ్, అరే హనీకి చెప్పండి రేపు వాళ్ళ ఫ్రెండ్ తీసుకురమ్మని. హనీ బాయ్ చెప్పండి, బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. ఏంట్రా డిస్టర్బ్ చేసి వాటర్ బాటిల్ కావాలా? ఓకే, ఒకసారి ఓపెన్ చేద్దామా? వెళ్ళిపోయింది కదా నిజంగా. మోటు పొద్దులు కావాలా? సో రేపు వస్తారు మోటు పొద్దు మీ దగ్గరికి. ఒకసారి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకున్న తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. టైం అయిపోయింది కదా అన్న, ఏం కదా షార్ప్గా 5 కదా. మరి కళ్ళు మూసుకోండి ఒకసారి. అక్క కెమెరా పక్క, అక్క కెమెరా పక్క. థ్యాంక్ యూ అక్క. గుడ్ డే అక్క. మోకరించండి, మోకరించండి. అని మోకరించండి, కళ్ళు మూసుకోండి. శాంతి, అరే సంధ్య ఇక్కడికి వచ్చి, సంధ్య ఇక్కడికి వచ్చేసింది. అరే మోకలు వేయాలి, కళ్ళు మూసుకొని రారన్నా. శృతి కదా? ఓకే శృతి, ఇక్కడ నువ్వు మోకాలు నిల్చొని గర్ల్స్ అందరూ మోకాలు వేయాలి. కళ్ళు మూసుకోండి. సంధ్యక బాయ్స్ అందరూ మోకాలు వేయాలి, ఎవరిని కొట్టకూడదు. అన్ని చేతులు